హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ కేరళ ట్రిప్. సో ముందుగా రూట్ మ్యాప్ చూసేయండి, ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది అర్ధరాత్రి కదండి, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం 5 AM అయింది. సో చాలామంది నిద్రలో పోతూ ఉంటారు, కొంతమంది నిద్ర లేసే ఉంటారు. అయినా సరే కష్టపడి బెంగళూరు నుంచి తేకడికి కార్లో వెళ్తూ ఉంటే అదొక ఎగ్జైట్మెంటే వేరు. వావ్! పొద్దున 5ంటికి కూడా మా బెంగళూరులో ట్రాఫిక్. మాకు ఇది లేకపోతే నిద్ర పట్టదు. ఈ లోపల మాకేంటంటే ఆకలి స్టార్ట్ అయిందండి. ఇది హోటల్స్ కూడా తెరిచే టైం కాదు. ఈ లోపల మా బ్యాగ్లో ఉన్న తినుబండారాలే తిని మళ్ళీ స్టార్ట్ అవుదాం. చూసారుగా మా వాళ్ళ పాటలు. అమ్మో, ఇప్పుడు టైం 7:15 అయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం. అలా వెళ్తూ ఉండగానే మాకు శరవణ భవన్ కనబడింది. ఇంకా తెలిసిందే మన సౌత్ ఇండియన్ హోటల్. ఇడ్లీ, వడ, దోశ, సాంబార్ ఇలాంటి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంటే మాకు చాలా ఇష్టం. సో మొత్తానికి ఒక పట్టుబట్టి అక్కడి నుంచి బయలుదేరదామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాం. సో వెళ్తుండగానే మాకు విండ్ టర్బైన్ బ్లేడ్ అయితే కనపడింది. సో నేను పనిచేసే ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ ఇలా కనపడడం మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అమ్మో, దీన్ని క్రాస్ చేయడం మాత్రం చాలా కష్టమే. సో గైస్, ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు టైం 12:15 అయింది. సో లంచ్ బ్రేక్కి మేము ప్లాన్ చేసుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా దిండిగల్లోని తలపకట్టి బిర్యానీకి అయితే వచ్చాము. సో మేము ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి అయితే ఈ బిర్యానీ తినడం అయితే జరిగింది. సో చాలా ఫేమస్ తమిళనాడులో. సో ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో ఒక్కసారి ఈ తలపకట్టి బిర్యానీ కూడా ట్రై చేయండి. సో ఇంక మేము లంచ్ కంప్లీట్ అయితే చేసాము. ఇంకా ఫైనల్గా కేరళకి నెక్స్ట్ స్టాప్. ఇంతకుముందు కేరళకి ఫ్లైట్లో అయితే చేరుకున్నాం, కానీ రోడ్ వేలో ఇదే ఫస్ట్ టైం. సో రోడ్లు ఎలా ఉంటాయని చెప్పి కంగారు పడ్డాం, కానీ సూపర్ ఉన్నాయి. చూస్తుండగానే కేరళ ఎంట్రన్స్ అయితే వచ్చేసిందండి. సో ఎంట్రన్స్లో మనకి ఏంటంటే రకరకాల గ్రేప్ యార్డ్స్ అయితే కనబడ్డాయండి. సో గ్రేప్ యార్డ్స్ అంటే తెలిసిందే, రకరకాల గ్రేప్స్ ఉంటాయి, గ్రీను, బ్లాక్, రెడ్ ఇలాంటివన్నీ. దాంతోపాటు వైన్ బాటిల్స్ కూడా ఉంటాయండి వచ్చి. సో నేనైతే ఇంతకుముందు ఎప్పుడు గ్రేప్ యార్డ్స్లోకి వెళ్ళలేదు. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఓ లుక్ వేసేద్దాం. సో మొత్తానికి మా గ్రేప్ యార్డ్స్ అయితే చూసేసామండి. సో ఆ తర్వాత నెక్స్ట్ కుమ్లీలో స్టే. సో ఈ కుమ్లీ అన్న, తేకడి అన్న 2 ఒకటే అండి. టెక్నికల్‌గా పదాలు డిఫరెంట్‌గా ఉన్నా కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది కుమ్లీకి, తేకడికి. అయితే మేము తీసుకున్న రూమ్ మాత్రం కుమ్లీలో అయితే ఉంది. సో ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక చూస్తూ ఉండంగానే మనకి కుమ్లీ చెక్ పోస్ట్ అయితే వచ్చేసిందండి. చెక్ పోస్ట్ అంటే ఇక్కడ ఏదో చెకింగ్ చేస్తారనుకుంటున్నారేమో, అస్సలేం చేయరు. ఇక లోపలికి వెళ్ళంగానే మనకి ఫస్ట్ బస్ స్టాండ్ కనబడుతుంది అనమాట. దీని వెనకాలే మేము బుక్ చేసుకున్న హోటల్. ఈ హోటల్ పేరు హోటల్ కుమ్లీ గేట్. అయితే కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటున్నామండి. సో ఇక్కడ ఉండడానికి కారణం ఈ నవరస షో అండ్ కలరీ పట్టు షో చూడడానికి మాత్రమే. ఇంకా మాతో పాటు ఈ హోటల్ ఎలా ఉందన్నది మీరు కూడా ఒకసారి ఓ లుక్ వేసేయండి. ఈ హోటల్ చాలా పెద్దదండి, అనుకున్న దానికన్నా చాలా బాగుంది. బయట కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అదిరిపోయింది, ఏదో స్టార్ హోటల్లో దిగినట్టుంది. ఇంకా రూమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ ఇన్ కేరళలో ఏంటంటే లిఫ్ట్లు అయితే ఉండవండి. సో మీరు ఫస్ట్ ఫ్లోర్లోనో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో ఎక్కడ దిగినా సరే లగేజ్ పట్టుకొని పైకి వెళ్ళాల్సిందే. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. పెద్దవాళ్ళకి ఏంటంటే లిఫ్ట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇప్పుడు ఈ నవరస అండ్ కలరీ పట్టు షోకి అయితే వచ్చాము. నాతో పాటు మీరందరూ కూడా చూడండి, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.
చూసారు కదా, షో చాలా బాగుంది, నవరస షో. సో దీనికి టికెట్స్ ఏంటంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇస్తారు. సో ఆన్లైన్లో తీసుకుంటే మీరు లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కలరీ పట్టు షో. సో జనాలు చూసారా, చాలామంది వచ్చారు. సో మీకు ఏ షో కావాలంటే ఆ షో తగ్గట్టుగా మీరు టికెట్లు తీసుకోవచ్చు. షో చూసారు కదా, చాలా బాగుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈచ్ షో 1 అవర్ మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ చేయగానే మళ్ళీ మేము బ్యాక్ టు రూమ్కి అయితే వచ్చేసాము. కొంచెం ఫ్రెష్ అయ్యి ఎదురుగుండా ఉన్న మూజ్ అండ్ మాల్ట్ అనే బార్ అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో యాంబియన్స్ మాత్రం అద్దరింది, కానీ ఫుడ్ మాత్రం అంతగా బాగోలేదు. సో నేనైతే పెద్ద రేటింగ్ కూడా ఇవ్వను. ఇంకా మా హోటల్ వాళ్ళే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మంచి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారండి. అది ఓకే, మరీ అంత సూపర్ అయితే కాదు. ఇంకా మేము మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని వేకేట్ చేసేసి ఎక్కడికి వెళ్ళాము అన్నది మా నెక్స్ట్ బ్లాగ్లో మేము క్లియర్గా అయితే చెప్తాను. సో ఈ లోపల మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ.